మనము రీసెంట్గా అంటే గత 2 రోజుల నుంచి దేశవ్యాప్త చర్చ ఒకటి నడుస్తూ ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వానికి కనుక 400 సీట్లు ఇస్తే కనుక ఎత్తేస్తారనేటువంటి దాంట్లో ఒక డీప్ ఫేక్ వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డికి చాలామందికి దేశవ్యాప్తంగా చాలామంది నోటీసులు ఇచ్చి తెలుస్తూ ఉంది. అసలు నిజంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కానీ లేదంటే బీజేపీ సిద్ధాంతం కానీ ఈ రిజర్వేషన్ ఎత్తేసేటువంటి ఐడియాలజీ ఏమన్నా వాటికి ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనకి స్వాతంత్రోద్యమం నడుస్తున్నప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్ర కాలంలో పుట్టిన పార్టీ. అది పెట్టిందే బ్రిటిష్ ఏవో హ్యూమ్ అనేటోడు. కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఏంది, అతివాదులు మితవాదుల్లో కొంత డెమోక్రటిక్ వాతావరణం అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఏవో హ్యూమ్, అనిబ్సెంట్ వాళ్ళు పెట్టిన పార్టీ. అప్పుడు కొంతమంది ఆల్రెడీ స్వాతంత్రోద్యమం కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. మనం హిందుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళ కాన్సెప్ట్ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ భారతదేశంలో హిందూ మతం మెజారిటీ, ఈ మైనారిటీ ఇంపీచ్మెంట్ పాలిటిక్స్ ఉండకూడదని చెప్పి ఈ హిందూ మతాన్ని ఇంకా కులం అనేది డివైడ్ చేస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వడంతో వాళ్ళ క్రిస్టియన్లుగా మత మార్పులు జరుగుతున్నాయి. ఒకవైపు పరమత దాడి జరుగుతుంది అన్నారు. డెమోక్రసీలో అన్ని కులాలు అన్ని మతాలు ఉండాల్సిందే, అన్ని సిద్ధాంతాలు ఉండాల్సిందే. కానీ వాళ్ళకి సిద్ధాంతపరంగా ఒక థియరీ ఉంది. బీసీలకు కులగణన చేస్తే ఇంకా ఈ సమాజం విడిపోతుంది, వాళ్ళకి ఆర్థిక పరంగా ఏమైనా రిజర్వేషన్లు ఇద్దాము, ఎడ్యుకేషన్ హెల్త్లో ఇద్దామని చెప్తున్నారు. కానీ అది అనుకున్నంత స్పీడ్గా జరగకపోవడంతో ఇవాళ బీజేపీ పార్టీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అనే ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. కానీ గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే మోడీ వచ్చిన కాలంలో చాలామంది బీసీలకి ప్రాతినిధ్యం దక్కింది. స్వయంగా మోడీయే ఒక బీసీనే ప్రధానమంత్రి, 27 మంది కేంద్ర మంత్రులు కూడా బీసీలో ఉన్నారు ఫస్ట్ టైం. అవును, అసలు ఇంతవరకు గుర్తింపు లేని కులాలు కేంద్ర మంత్రులయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కుర్మీలు, మంగలి, చాకలి, ఈ ఎస్సీ ఎస్టీల కన్నా చాలా వెనుకబడ్డ కులాలు కేంద్ర క్యాబినెట్లో ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఇవాళ బీజేపీ మనం సామాజిక న్యాయం వ్యతిరేకం అని చెప్తున్నారు అనుకుంటే, ఇవాళ లక్ష్మణ్ ఎవరండి? రాజ్యసభ సీట్ ఇచ్చింది, ఓబీసీ చైర్మన్ ఇచ్చింది, పార్లమెంటరీ కమిటీ అత్యున్నత స్థాయి దానికి చైర్మన్ చేశారు. అంటే ఆయన బీసీ. ఇవాళ బండి సంజయ్ బీసీ, ఈటల రాజేందర్ బీసీ, బూర నరసయ్య బీసీ, అరవింద్ బీసీ. మరి మీరు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అని చెప్తున్న పార్టీ, బీజేపీని అగ్రవర్ణాల పార్టీ అని చెప్తున్న పార్టీ, మీరు ఎందుకు బీసీలకు టికెట్లు ఇవ్వలేకపోయారు? మాటలేమో మీరు సామాజిక న్యాయం, ఆచరణలో బీజేపీ చూస్తుంది కదా. ఇలా మున్నూరు కాపులంతా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు? ఇలా లక్ష్మణ్ని, అరవింద్ని, సంజయ్ని చూస్తూ వాళ్ళకి అన్ని చోట్ల ప్రాధాన్యత ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకి గతంలో ప్రతి క్యాబినెట్ లో ఒక మున్నూరు కాపు మినిస్టర్ ఉండేటోడు, 2 మినిస్టర్లు ఉండేటోళ్ళు. సీఎం సీట్కి ఈక్వల్ గా డి శ్రీనివాసు, పొన్నాల లక్ష్మయ్య, కేశవరావు లాంటి వాళ్ళు ఉండేటోళ్ళు. ఇలా మున్నూరు కాపులకి వాళ్ళకి రావాల్సిన ప్రతి క్యాబినెట్ లో 2 ఉండాల్సింది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఇలా ఒకళ్ళు కూడా లేరు, ఒక ఆది శ్రీనివాస్ ఒకడు కనబడుతున్నాడు. పద్మశాలి కులం కాంగ్రెస్ న్యాయం చేసింది? అసలు ప్రాతినిధ్యమే లేదు కదా. పద్మశాలీలు ఇప్పుడు రైతుల తర్వాత ఈ దేశానికి వెన్నెముక చేనేతలు. ఇప్పుడు కూడు గుడ్డ అంటాం. కూడు పెట్టే రైతులు, గుడ్డలు బట్టలు వేసేది రైతన్న. చేనేతలకు ఇలా నువ్వు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చినావు, చేనేతలకు ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినావు, ఎన్ని ఎంపీ టికెట్లు ఇచ్చినావు? మరి ఇలా బీజేపీ పార్టీ చేనేతల కోసం ఒక సపరేట్ పాలసీ చేసి క్లస్టర్స్ పెట్టి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో స్కీములు తీసుకొచ్చింది. అదేవిధంగా గౌడ్స్, యాదవ్స్, ఈ రిజర్వేషన్లు అనే అంశము ఎమోషనల్గా ఉంటుంది కొంచెం. కులము మతం అనేది, ఒకడు కులం పేరుతో రాజకీయం చేస్తాడు, ఒకడు మతం పేరుతో చేస్తాడు, ఒకడు ప్రాంతం పేరుతో చేస్తాడు. రిజర్వేషన్ అనేది ఇవాళ సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట్లో గుర్రము గాడిదకి పోటీ పెట్టినప్పుడు గుర్రం తినే తిండి వేరు, గుర్రం యొక్క బయాలజికల్ కెపాసిటీ వేరు, గాడిద కెపాసిటీ వేరు. నువ్వు ఇలా రెండింటికి పోటీ పెట్టినప్పుడు ఆ రోజు ముందు చూపుతో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ఉండాలని చెప్పి ఈ అంటరానితనము వివక్ష ఉందని పెట్టిన రిజర్వేషన్ని నువ్వు అది ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా మార్చడం వల్ల ఇవాళ బీజేపీ ఒక సిద్ధాంత పరంగా మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పింది. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి, ఒక మతం పేరుతో రిజర్వేషన్లు ఉండడం మంచిది కాదు, ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఉండాలనేది ఆగ్రహించాలి. మతం పేరుతో రాజకీయాలు ఎవరు చేసారు? అన్ని పార్టీలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మెజారిటీ ప్రజల్ని పట్టించుకోకుండా మైనారిటీ ఇంపీచ్మెంట్ పాలిటిక్స్ చేసింది అనేది వాస్తవం. మనకి గతంలో ఎక్కడ చూసినా బాంబులు ఉండేది. ఇవాళ ఏ షాపుకు పోయినా గతంలో మెటల్ డిటెక్టర్ ఉండేది. మాకు క్లాత్ బిజినెస్ ఉంది, మేము 1,50,000 పెట్టి మెటల్ డిటెక్టర్ పెట్టుకోవాల్సి వచ్చేది. మా బిజినెస్ చాలా చిన్నది ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ప్రతి షాప్ కి మెటల్ డిటెక్టర్ ఉండేది. మరి 10 సంవత్సరాలు ఎక్కడ మెటల్ డిటెక్టర్ లేదు. గోకుల్ చాట్ బాంబులు పేలినాయి, లుంబిని పార్క్ బాంబులు పేలినాయి, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ బాంబులు పేలినాయి. ఇవాళ మరి 10 సంవత్సరాలు ఎక్కడ బాంబులు పేలలే కదా. గతంలో ప్రభుత్వాలు టెర్రరిస్టులు 6 నెలలకు ఒకసారి పిక్నిక్ వచ్చినట్టు వచ్చి
లష్కర్ ఏ తోబియా కావచ్చు, రకరకాల జైషే అహ్మద్ కావచ్చు, ఇలాంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా పెరిగినాయి. మరి 10 సంవత్సరాల్లో అవునా కాదా? నేనేం మోడీ భక్తుడిని కాదు, నేను బీజేపీ కార్యకర్త. ప్రాక్టికల్ మాట్లాడదాం. కొంతమందికి బీజేపీ సిద్ధాంతం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ శాంతి భద్రత విషయంలో కానీ, అంతర్గత తీవ్రవాద విషయంలో కానీ, బయట నుంచి వచ్చిన ఉగ్రవాద చర్యల విషయం మాత్రం మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందా లేదా? ఇలా NSA నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కానీ, NIA కానీ ఎట్లా పనిచేస్తున్నాయి? ఇలా పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ మనకి ఎక్కడన్నా మన స్థాయి పాకిస్తాన్ మనకి కంపారిజన్ ఉండే, ఇలా పాకిస్తాన్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజల క్షేమము, ప్రజల సంక్షేమం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇంకా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తా అంటే యూత్ కనెక్ట్ గారు. అభివృద్ధి రాజకీయాలు అందరి రాజకీయాలు. మీరు చెప్పేదానికి చేసేదానికి ఆచరణకి ఆలోచనకి లింకు లేకపోతే అది ఏ ప్రభుత్వమైనా పడిపోతుంది. సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. మోడీ ప్రభుత్వంలో అంటే బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఒకవేళ అట్లా అనుకుంటే రిజర్వేషన్లు ఎత్తేయడంలో ఏమన్నా స్కోప్ కనబడుతుందా? అసలు ఏమనిపిస్తుంది? అసలు ఈ దేశము భగవద్గీత ప్రకారమో, బైబిల్ ప్రకారమో, ఖురాన్ ప్రకారమో నడవదు, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. రిజర్వేషన్లు ఎత్తేయడం అనే అంశము ఈ దేశంలో 143 కోట్లలో SC ST BCలు 90% పైగా ఉన్నారని మనమే చెప్తున్నాం. ఏ పొలిటికల్ పార్టీలైనా ఆలోచన చేస్తుందా? మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్. సాధ్యపడే అంశం అది వాస్తవంగా. ఇప్పుడు 90% ప్రజలకు న్యాయం జరగాలి, ఇంకా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని చెప్పి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ పెట్టింది మోడీ. అది ఏ కులమైనా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అట్లాంటిది రిజర్వేషన్లు అంతకుముందు 50% ఉండే. ఇప్పుడు రిజర్వేషన్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఎత్తేసిర్రా? ఈ 10 సంవత్సరాల కాలంలో మరి రిజర్వేషన్లు ఉన్న మాదిగల్లోనే ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు రావాల్సిన మాలలకు పోతుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి సపోర్ట్ చేస్తే SC ST BCలకి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందా? రాదు. ఏ పార్టీ అయినా ఫస్ట్ అధికారంలో ఉండాలని కోరుకుంటుంది కదా, అధికారం కోల్పోవాలనుకోదు కదా. ఇలా ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. అంటే ఈ నరేటివ్ ఏదైతే రిజర్వేషన్ ఎత్తివేత అంశం ఏదైతే కాంగ్రెస్ తీసుకుంటుందో దీని ప్రభావం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గెలుపు అవకాశం ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంటే పాలిటిక్స్ లో ఇలా మోడర్న్ వార్ఫేర్ లో పర్సెప్షన్ గేమ్, నెరేటివ్ గేమ్ అనేది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఈ 75 సంవత్సరాల్లో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకి న్యాయం జరగాలంటే 55% పైగా ఉన్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ చేయదు, బీజేపీ బీసీ కులగణనకి వ్యతిరేకమని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ అది ఎంతవరకు వచ్చిందంటే ఒక ఫేక్ వీడియోలను పెట్టి అమిత్ షా సంబంధించినటువంటి స్వయంగా ఒక హోంమంత్రి గారు మాట్లాడిన మాటలు అన్ని టీవీ ఛానల్లో రికార్డ్ అయినాయి. హోంమంత్రి గారి ఒరిజినల్ వీడియో చూడండి, హోంమంత్రి గారు మాట్లాడిన సోషల్ మీడియా వీడియో చూడండి. అది అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్స్ నుంచి, కాంగ్రెస్ పార్టీ ప్రచార నుంచి సోషల్ మీడియాలో అయిందని చెప్పి ఇలా స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే దానిలో నిజం లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద పోలీసులు రారు కదా. అంటే అది ఎక్కడ ఎవరెవరికి ఇచ్చారు నోటీసులు? మన్నే సతీష్ అనేట ఆయన టీడీపీతో బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర వ్యక్తి. సోషల్ మీడియాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి సోషల్ మీడియా చూస్తున్నాడు. ఆయన గతంలో చంద్రబాబుకు బాగా క్లోజ్ ఉన్న మనిషి. మరి ఆయనకే నోటీస్ ఇచ్చారు. అదే విధంగా నవీన్ అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేసేట అబ్బాయి, ఇంకో ఆమె తస్లీమా అనే అమ్మాయికి, ఇంకో ఆయన పవన్ శ్రీకాంత్, నవీన్ శివ వాళ్ళకి ఇచ్చారు. అంటే దానిలో నిజం లేకపోతే ఒకవేళ అమిత్ షా గారి వీడియో కనుక మార్ఫింగ్ చేసి దాన్ని మార్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే 90% పైగా ఉన్న SC ST BCలకి రిజర్వేషన్లు ఎత్తేస్తుందని అమిత్ షా స్వయంగా చెప్పిండని ప్రచారం చేస్తే సమాజంలో ఎంత అలజడి చెలరేగుతుంది, ఎంతమంది SC ST BCలు భయాందోళనకు గురవుతారు. ఈ దేశం యొక్క అంతర్గత ప్రజాస్వామ్యానికే ప్రమాదము. నిజంగా అమిత్ షా ఆ మాట అంటే SC ST BCలంతా రోడ్ల మీదకి వచ్చి మొత్తం సమాజం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. ఇది ఒక పార్టీ అధికారంలోకి రావడానికి, ఒక పార్టీ అధికారం కోల్పోవడానికి రాజకీయ ప్రచారం కాదు. 90% పైగా ఉన్న SC ST BCలకు మీకు రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అని అమిత్ షా అనని మాటని అన్నట్టు చేస్తే మరి ఇది ఎంత పెద్ద ద్రోహము, దీనివల్ల ఎంత సామాజిక విధ్వంసం జరుగుతుంది. నిజంగా అమిత్ షా ఆ మాట అని ఉంటే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయాలి. కానీ దొంగ వీడియోల ద్వారా పెట్టడం అది ఎవరు చేసినా కూడా తప్పే. అది ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం అది చాలా పెద్ద కుట్ర కూడుకున్నది. ఇది సమాజాన్ని విధ్వంసం చేసే కుట్ర.
నువ్వు ఒకవైపు బీసీలకి అన్యాయం జరుగుతుంది కులగణన చేస్తున్న రాహుల్ గాంధీ చెప్తుంటే నువ్వు ఫేక్ వీడియోలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొడుతున్నట్టే. అది రాజద్రోహము, దేశద్రోహము. అవును. అంటే దీని ప్రభావం ఏమన్నా బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు అంటారా జనరల్గా ప్రతి నెరేటివ్కి, ప్రతి పర్సెప్షన్కి, ప్రతి ఇండియన్ ఎలక్షన్స్ ఎమోషనల్, మనమంతా ఎమోషనల్. ఖచ్చితంగా దాని ద్వారా ప్రయోజనం పొందాలని ఎవరో కుట్ర చేసి ఉండొచ్చు. అది తిప్పికొట్టడం ఎంతవరకు బీజేపీ సమర్థంగా చేస్తుందో, ఎస్సీ ఎస్టీ బీసీ కులం అనేది మతం కన్నా మోర్ బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు. ఇలా నేను బీసీని, బీజేపీ అధికారంలోకి వస్తే నాకు రిజర్వేషన్లు పోతాయని నేను నమ్మితే ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరుగుతుంది. లేదు కాంగ్రెస్ పార్టీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని ఎవరు ఏ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, అది ప్రాక్టికలా కాదా? పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ అనేది వాస్తవిక ఆధారంగా ఉండాలి. కానీ ఈ ప్రశాంత్ కిషోర్లు, ఈ సునీల్ కనుగోలు లాంటి ఈ కన్సల్టెంట్లు డబ్బులు తీసుకొని సమాజంలో అశాంతి చెలరేగితే అసలు పొలిటికల్ పార్టీలు ఇలాంటి పొలిటికల్ కన్సల్టెంట్ల మీద ఆధారపడమే సిగ్గుచేటు. పొలిటీషియన్ అనేటోడు పొద్దున్న లేస్తే ప్రజలతో ఉంటాడు. పొలిటీషియన్కి తెలుస్తుంది కదా ప్రజల నాడనేది. ఎవడో ఐఏఎంలో చదువుకొని ఎక్కడో మేనేజ్మెంట్ కోర్స్ చేసి వచ్చినప్పుడు 100 కోట్లు తీసుకొని ఓ 4 సోషల్ మీడియా టీములు పెట్టుకొని మార్ఫింగ్ వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయడం అంటే సమాజాన్ని చిన్నాభిన్నం చేయడమే. ఇది ఏ పార్టీ చేసినా కూడా వాళ్ళని శిక్షించాల్సిందే. లేకపోతే ఇలా లీడర్ మాట్లాడింది ఒకటి ఉంటుంది, సమాజంలో ఒకటి ఉంటుంది. లీడర్ ఏం మాట్లాడింది అనేది ఇంపార్టెంట్ కాదు, సమాజం ఏం నమ్ముతుంది అనేది ఇంపార్టెంట్. ఈ నెరేటివ్ గేమ్, పర్సెప్షన్ గేమ్ అనేది మోడర్న్ వార్ఫేర్. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కాబట్టి ప్రత్యేక చట్టాలు రావాలి. ఎందుకంటే నాయకులు చెప్పిన దానికి విరుద్ధమైన స్పీచ్లు రేపు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎవరైనా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటైతే ఇంకొకటి ప్రచారం చేయొచ్చు. రేపు రాహుల్ గాంధీ ఇంకోటి మాట్లాడితే ఇంకోటి చేయొచ్చు. దీనివల్ల నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, సోషల్ ఫ్యాబ్రిక్ అనేది దెబ్బతింటది. ఎస్సీ ఎస్టీల మీద బీసీలు, బీసీల మీద ఓసీలు, ఇలా సమాజంలో గొడవలు సృష్టించడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ కులగజ్జి ఫ్యాక్టరీ చేసే రాజకీయాలను మానుకోవాలి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 400 సీట్ల వరకు వస్తాయి అంటే ఎన్డీఏ కూటమికి అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదాన్ని ప్రధాని మోడీ స్వయంగా తీసుకుపోతా ఉన్నాడు. నిజంగా దేశవ్యాప్తంగా ఆ నెరేటివ్ 400 సీట్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా మీకు? ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ఇప్పుడు క్రికెట్లో మేమే గెలుస్తామని చెప్తారు ఎవరైనా. మేమే ఎక్కువ 6లు కొడతాం, మేమే ఎక్కువ 4లు కొడతామని చెప్తారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినంత పాత్ర చేయకపోవడము, రాహుల్ గాంధీ ఒక పప్పు ఇమేజ్ నుంచి పాదయాత్ర నుంచి పికప్ కావడంతో నరేంద్ర మోడీ ఇమేజ్కి తగ్గట్టుగా ప్రతిపక్ష నాయకుల ఇమేజ్ పెరగలేదు. ఇలా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని చెప్తే అవునన్నా కాదన్నా మోడీయే గొప్ప నాయకుడుగా కనబడే నెరేటివ్ బిల్డ్ అయినప్పుడు పర్సెప్షన్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. ఇలా ఇండియా కూటమి అని పెట్టిరు కదా, ఆ ఇండియా కూటమి పెట్టినాకనే చాలా మంది వెళ్ళిపోయారు. మమతా బెనర్జీది ఒక దారి, నితీష్ కుమార్ అటు వెళ్ళిపోయాడు, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, స్టాలిన్ ఒక్కడు ఉన్నాడు, ఎవరి దారి వాళ్ళది. ఇలా సిపిఎం పార్టీ కాంగ్రెస్ కలిసి బీజేపీ మీద కొట్లాడుతున్నాయి. కేరళలో అదే సిపిఎం కాంగ్రెస్ కొట్లాడుతున్నాయి. ఈ కలగూర గంపలాగా ఉంది. ఇదంతా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు నిజంగా 400 సీట్లు గెలుస్తారా లేదా అనేది పక్కకు పెడితే మేము 400 సీట్లకు టార్గెట్ చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే 50 సీట్లు కూడా గెలవదు అనే నెరేటివ్ లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డది. ఇప్పుడు ఎవడైనా జో జీతా హై वो సికిందర్. జనరల్గా మన అందరు ఇంటెలెక్చువల్స్ అందరికి ఇంత ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. సామాన్య మానవుడికి ఏముంది, ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాము అనే నెరేటివ్ లో ఉంటారు. సరే మోడీ మంచోడట, గొప్పోడట, ఆయనకే ఓటేద్దాము, రాహుల్ గాంధీకి ఏం లేదట అంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన, కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పాలన అని ఇక్కడ ఉంది. మీరు అంతకు భిన్నంగా ఏమైనా నెరేటివ్ బిల్డ్ చేసిర్రా? ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం నెరేటివ్ బిల్డ్ చేసింది, ఏం పర్సెప్షన్ క్రియేట్ చేసింది? కాబట్టి పర్సెప్షన్ గేమ్, నెరేటివ్ గేమ్ లో వాస్తవాలు పక్కకెళ్ళిపోతాయి. ఎవరు ఆ గేమ్ సాధిస్తే అదే రాజకీయం.